ఒక విశ్వాసి దేవుని ప్రతిబింబిస్తాడు, దేవుని కనబరుస్తాడు, లోకానికి చాటు చెప్తాడు, లోకానికి దేవుని ఇంట్రడ్యూస్ చేస్తాడు, పరిచయం చేస్తాడు. ఎందుకంటే తనలో తన క్రీస్తున్నాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ప్రియమిత్రుడా, కానీ అవిశ్వాసితమైన వ్యక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఏం చేస్తారు, మాకు ఆ బిల్డింగ్ చూడండి, మాకు కట్టాలు చూడండి, మా బంగారం చూడండి, మా వెండి చూడండి, మా వస్త్రాలు చూడండి, రోజు ఒక డ్రెస్ వేసి కూర్చుంటారు. ఇంకా ప్రియమైనరా, విశ్వాసి ఎక్కడ అసలు నీలో ఎక్కడ కనపడుతున్నాడు? నువ్వు ఎంత పెద్ద చర్చి కనుపో, నీలో ఎవరు కనపడాలి? ఎంత పెద్ద చర్చిని కాదు, ఎంత పెద్ద దేవాలయమని కాదు, నీలో క్రీస్తున్నాడా? దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. నీవు క్రీస్తుని ప్రమోట్ చేస్తున్నావా? క్రీస్తు నీలో కనబడుతున్నాడా? యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు? పాపి కోసం. కానీ ఏదైనా ముందు ఒక పాపి నువ్వు రక్షించావా? నీ క్రీస్తు ధరించుకున్నావు, బాప్తిసం పొందావు, ఒక ఆత్మను రక్షించావా? ప్రభువుకి అప్పచెప్పావా? అగ్నిలోని లాగినట్టుగా అనేకుల్ని మీరు రక్షించండి, రక్షణ నడిపించండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకడు అగ్నిలో కాలిపోతుంటే ఏ విధంగా అయ్యో అతన్ని కాపాడాలని మనం దుప్పటి కప్పేదో మరి మన సాయి శక్తులు పైకి లాగుతామో బయటికి, అదే విధముగా ఇదిగో పాపి నువ్వు రక్షించాలి. అతను కాల్చబడుతున్నాడు, ఇదిగో నరకాగ్నిలో పడదోయబడకుండా అతన్ని విడిపించాలనే సంకల్పనలో ఉండాలి. నరకాగ్ని ఏ విధము చేతనను అతను నరకాగ్నికి పాత్ర అవ్వకూడదు, నరకాగ్నిలో పడదోయపడకూడదు, నరకంలో వేయపడకూడదు. ఏ విధము చేతనను అతను రక్షించాలి. నువ్వు అదే విధంగానో అతను అదే విధంగా. ఎట్లా వస్తారు అతను ఇంకా క్రీస్తులోకి? నీ క్రియలు వాని క్రియలు వేరే ఉండాలి. నీ స్వభావం, నీ నడక, నీ నోటి మాటలు, నీ క్రియలు, నీ చూపులు, నీ తలపులు, నీ నడక, నీ స్వభావం, నీ వస్త్రధారణ సమస్తము లోకానికి వేరే ఉండాలి. కానీ మనం ఆ విధమైన స్వభావాలు కలిగి ఉండట్లేదు. మనము దేవుని ప్రతిబింబించట్లేదు, మన క్రియలు చెడ్డవై ఉన్నాయి. దేవుని నామ స్తోత్రము, హల్లెలూయా. లోకాన్ని ప్రతిబింబిస్తున్నాం, లోకాన్ని కనబరుచుకుంటున్నాం, మన గొప్పలు చెప్పుకుంటున్నాం, చాటి చెప్పుకుంటున్నాం. మన ఆస్తి పాస్తులు కనబరుచుకోవాలని, అనేకులు గొప్పగా కనపడాలని మనం నిర్ణయించుకుంటున్నాం. కానీ క్రీస్తు అక్కర్లేదు, క్రీస్తుని ప్రమోట్ చేయట్లేదు, క్రీస్తుని ప్రతిబింబించి అనేకులకు చాటి చెప్పట్లేదు. నీలో క్రీస్తుని కనబరుచుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నావు. కానీ క్రీస్తు నిన్ను రక్షించుకుంది ఎందుకంటే అనేకుల్ని ఆయనలో కనబరచడానికి. దేవుని నామ స్తోత్రము, హల్లెలూయా. కానీ ప్రియమైన బిడ్డలారా, మనం ఏం చేస్తున్నామంటే క్రీస్తుని ప్రతిబింబించట్లేదు, క్రీస్తుని ప్రమోట్ చేయట్లేదు, క్రీస్తులో నడవట్లేదు. మనకేమి ఇష్టం? లోకం ఇష్టం, లోక సాంగత్యాలు ఇష్టం, లోక అలంకరణ ఇష్టం, లోక సహవాసాలు, లోక డంబాలు, లోక ఆనందాలు, లోక సంతోషాలు, లోక ఆచారబద్ధమైన క్రియలు మనకు అవసరం. కానీ వీటిలో మనం నడవకూడదు. దేవుడి అసహ్యము హేయమంటున్నాడు. ఇదిగో నీ చేతులు నువ్వు చూపించుకుంటుంటే నేను నా కళ్ళు మూసుకుంటా. ఇదిగో నీవు సమయాలను లెక్కిస్తుంటే, సమయాలను మీరు మరి పరీక్షిస్తుంటే, దినాలను, సమయాలను కాలయాపనలు చేస్తుంటే, వీళ్ళంటింటికి కూడా నేనేం చేస్తానంటే అసహించుకుంటా. నాకు హేయములవి ప్రియమైనోడ్రా. కాబట్టి నువ్వు ఏ క్రియలు కనబరుస్తున్నావు, ఏ క్రియలు నడుస్తున్నావు? నీకు లోకాను, నువ్వు దేవుడు అంటున్నాడు ఇంకో మాట, నీవు లోకానికి ఉప్పై ఉండు. ఉప్పు ఎక్కువ వేసుకుంటే కసిమైతే, తక్కువ వేసుకుంటే సప్పుడైతే. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అలాగని ఎవరితో మాట్లాడకుండా వద్దని కాదు, క్షేమ సమాచారాలు కావాలంటే నీ యొక్క దేవుడి మాటలు ఇలా ఉండాలి. నీకంటాడు, దుష్టులు ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చునే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించబడతాను. వీడు దివారాత్రం ధ్యానించాలి. ఆడవాళ్ళకి ఒక పట్టు చీర చూస్తే అదే గుర్తు వస్తుంటుంది, దినదినం అదే కావాలి. ఏదైనా వస్తువు చూస్తే అదే కావాలి. చిన్నపిల్లలకి చాకులు చూస్తే అదే కావాలి. ఎందుకు గుర్తొస్తుంది? ఇష్టమైంది.
దేని వాక్యాన్ని కూడా నీవు దివారాత్రము ధ్యానించాలి. దేని వాక్యను ప్రేమిస్తే కదా, దేవుని ప్రేమిస్తే కదా నీకు వాక్యం గుర్తొచ్చేది. ఆయన సంగతులను ఆయన మార్చుకు నడవడానికి ఆసక్తి ఉంటే కదా. ఆసక్తి ఉంటే ఏ శక్తి ఎవరిని ఆపలేదు. కానీ నువ్వేం చేస్తావు? నీ ఆసక్తి లేదు, బద్ధకం, బలహీనత, శోధన అన్నీ వస్తుంటాయి. కానీ వాక్యం చదవడానికి, ప్రార్థించడానికి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనము క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని దేవుని వాక్యము సెలవిస్తుంది. మీరు క్రియలున్నాయా లేవా? క్రీస్తుని ప్రతిబింబిస్తున్నావా లేదా? దేవుని ప్రమోట్ చేస్తున్నావా లేదా? నువ్వు పని చేసే చోట, నువ్వు స్కూల్కి వెళ్ళే చోట, నువ్వు మరి రోడ్లు నడిచినా, లేకుంటే ఎక్కడైనా నువ్వు ఒక పెళ్లికి వెళ్ళినా, లేకుంటే ఒక కార్యకలాపానికి వెళ్ళినా, నీ దేవుని కనపరుచుకోవాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే దేవునితో రావాల్సిందే. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ప్రియమిత్రుడా, ఒక పాస్టర్ గారు, ఒక దైవజనుడు ఏం చేశారంటే, దేవుడు అతన్ని ఒక పరిచర్యకి పంపించాలని చూశారంట, పంపించాలని చెప్పాడంట, ఉపదేశించాడు. ఇగో వెళ్ళని ఆజ్ఞాపించాడు. అయితే మన మొట్టమొదటి చేసే ప్రార్థన ఏంటంటే, అయ్యా నీవు నాతో ఉంటేనే నేను వస్తానన్నాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అలాంటి యొక్క భక్తి సాధన కావాలి, అట్టి సద్భక్తి మనకు కావాలి, అట్టి యొక్క సంపూర్ణమైన భయభక్తులు మనకు కావాలి. అంటే దేవుని తోడు కావాలనే ఆకాంక్ష, విశ్వాసం మనలో కావాలి. కాబట్టి నీవు ఏ క్రియలు జరిగిస్తున్నావో ఒకసారి ఆలోచించు. నువ్వు ఏ క్రియలు నడుస్తున్నావో ఆలోచించు. ఏ క్రియలు చొప్పున నీ నడవడిక, నీ స్వభావం ఉందో ఆలోచించు. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒట్టిగా ఉండి మృతమగును. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అది ఒట్టిగా ఉంటది, క్రియలు లేవు నీలో. క్రియలు నోటి మాట చెప్తాను. చాలా మంది నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, క్రమం తప్పకుండా దేవుడు మందిరానికి వెళ్తున్నాను, బైబిల్ చక్కన పెట్టి తలచర కట్టుకుంటున్నాను, అన్ని చేస్తున్నాను, కానీ క్రియలు లేవు. క్రియలు అంటే ఏంటి? క్రియలేంటి? స్వభావం, మార్పు లేని తత్వము. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ మనసు మార్చబడిందా? లేదు. ఇలా మార్పు ఉందా? లేదు. ఇంతకుముందు పాత వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు, ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత మందిరానికి వెళ్తున్న వ్యక్తి కూడా అదే ఉన్నాడు. ఇంకేం మారింది? మేము మారు మనసు పొందామండి, మేము బాప్తిసం పొందాము, 3 సార్లు మునిగామండి అంటున్నారు. డైలీ తప్పకుండా ప్రతి ఆదివారం ఉపవాసం ఉంటే నేను మందిరానికి ఖచ్చితంగా వెళ్తా, కరెక్ట్ టైంకి వెళ్తా, సహాయం చేస్తా, సేవ చేస్తా, పరిచయం చేస్తా, అట్టు చేస్తా, ఇటు చేస్తా. నేను చాలా ఫేవరెట్ మందిరంలో, నేను చాలా ప్రధానమైన వ్యక్తిని, చాలా ప్రత్యేకమైన వ్యక్తిని అని చెప్పుకుంటున్నాను. కానీ మనలో ఏముందండి? అవిశ్వాస క్రియలు.